హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఇస్ ఎనీ కైన్ అయినా లో ట్రాన్సాక్షన్ ఫీతో మనం ఎనీ ఎక్స్చేంజ్కి ఎలా సెండ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఉన్న మెయిన్ కాయిన్స్ అయితే తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ క్రిప్టోలో మేము బిగినర్స్ ఉన్నాం బ్రదర్, మేము కొత్తగా వచ్చాం బ్రదర్ అంటే మీకు ఒక వీడియో ఇచ్చాను. ఏ డ్రాప్ కోసం మనం మైనింగ్ కోసం యూజ్ చేయాల్సిన యాప్స్ అనేది మీరు చూసుకోండి. ఒక ఓల్డ్ యూజర్స్ అండ్ న్యూ యూజర్స్ అయినా మీరు ఈ యాప్స్లో మీకు ఇక్కడ ఉన్నాయా లేవా అనేది మీకు ఆల్రెడీ ఈ యాప్స్ లింక్స్ అన్నీ మీకు ఇక్కడ వీడియోలో ఇచ్చాను. ఈ వీడియో చూసేయండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఏ యాప్ యూజ్ చేస్తున్నామో చెప్తాను. ఇవి మనం ఈ యాప్స్ కాకుండా ఇంకా అనదర్ 2 యాప్స్ అయితే మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ కోసం తెచ్చుకుంటున్నాం. ఓకేనా? సో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో తెలుస్తుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. లేకపోతే టెలిగ్రామ్లో సెర్చ్లో బబుల్ టీస్ కొట్టేసి ఇక్కడ మన లోగో ఉంటుంది, జాయిన్ అవుతామండి. ఓకే, జాయిన్ ఆప్షన్ వస్తుంది, జాయిన్ అవ్వండి. సో చూడండి, ఇప్పుడు మనం ఈ 2 యాప్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గైస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ యాప్ అయితే సి వాలెట్ సమ్ టైమ్ ఏదో ఒక ఎర్రర్స్ అయితే వస్తాయి, మెయింటెనెన్స్ వల్ల ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇక సి వాలెట్, నెక్స్ట్ వచ్చి బింగ్ ఎక్స్. సి వాలెట్లో కొన్ని కాయిన్స్ అయితే సపోర్ట్ చేయవు, అందుకే బింగ్ ఎక్స్ సెకండ్ యాప్. ఓకే, ఈ రెండు లో ట్రాన్సాక్షన్ ఫీ. సి వాలెట్కి దీనికి ఒక 10-20 రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంటుంది. అన్నీ ఇప్పుడు అదర్ ఎక్స్చేంజ్ నుంచి చూసుకుంటే మనం బింగ్ ఎక్స్ అండ్ సి వాలెట్ అయితే బెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం టాప్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ హై ఫీస్ ఉన్న దానికోసం మనం ఈ లో ట్రాన్సాక్షన్ ఫీ అయితే మనం చేస్తాం. ఓకే, ప్రజెంట్ ఇక్కడ బిట్ కాయిన్, ఈటీహెచ్, XRP, యూఎస్డిటీ అయితే మనం యూఎస్డిటీ కూడా వాడచ్చు. ఓకే, అలాగే సోల్, BNB. సో ఇవి ఏంటంటే టాప్ 6 ఉన్నాయి, ఇవి మనం ఎక్కువ వాడుతున్నాం. ఓకే, ట్రాన్సాక్షన్ ఫీ కోసం అండ్ ఏ డ్రాప్ క్లైమ్ కోసం. ఓకే, మీకు తెలిసింది. అలాగే టాన్ కూడా దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో అలాగే చిన్న కాయిన్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ అయితే మనం లో ట్రాన్సాక్షన్ ఫీతో చేసుకోవాలి చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ సి వాలెట్లో మీరు కేవైసీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ప్రజెంట్ మీకు ఇక్కడ ఒకటి మీరు చెక్ చేసుకోవాలి, సి వాలెట్లో వర్క్ అవుతుందా లేదా అనేది. అది ఏంటంటే బ్రదర్, ఇక్కడ స్వాప్లో మీకు పేజ్ అనేది ఓపెన్ అయితే అయిందా లేదా చూసుకోవాలి. మీకు ఏ కాయిన్ కావాలి, ఆ కాయిన్ ఇక్కడ స్వాప్లో ఉందా లేదా చూసుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ నేను ఒకటి ఈ 2 TRX పెడుతున్నాను. ఓకే, TRX పెట్టి కింద స్వాప్లో మీకు ఇక్కడ మీరు ఏ కాయిన్ స్వాప్ చేస్తున్నారో ఆ కాయిన్ ఇక్కడ సపోర్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, కొన్ని కాయిన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ లేదు బ్రదర్ అంటే ఇక్కడ ఏం చేయండి, హోమ్లో రండి. హోమ్లో వచ్చేసిన తర్వాత కస్టమైజ్ లిస్ట్లో వెళ్ళేసి ఆ కాయిన్ అనేది ఈ సెర్చ్లో కొట్టాలి. ఓకే, ఈ సెర్చ్లో కొట్టేసి కొన్ని ఆఫ్ ఉన్నాయి చూడండి. సో కొన్ని ఆఫ్ ఉన్నాయి. ఓకే, ఇలా సూయి నాకు కావాలి. ఇప్పుడు సూయి అండ్ WBTC మనం ఎక్కువ సూయి కూడా ఎక్కువ వాడతాం. ఓకే, మీకు తెలిసిందే. అండ్ కొన్ని కాయిన్స్ అయితే ఉంటాయి కదా, ఆ BTC ఇవి కూడా అప్పుడప్పుడు వాడతాం. సో ఏ డ్రాప్. సో ఈ విధంగా ఉంటాయి. ఈ ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సో దీంట్లో మనకి యాడ్ అయిపోతుంది. ఓకే, మనం యాడ్ చేసిన సో ఇవి కూడా ఇవన్నీ యాడ్ అవుతుంది. ఇవి యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్వాప్లో యూజ్ అయితే అవుతుంది. ఓకే, మళ్ళీ మీరు స్వాప్లో అది ఉందా లేదా అనేది చూసుకోండి. అంటే ఒక్కొక్కసారి మనకి స్వాప్ ఆప్షన్ అది షో అవ్వదు కాయిన్స్ అనేది. సో ఈ విధంగా నేను సోయి కొడుతున్నాను. సో ఒక విధంగా చూడండి, ఇక్కడ సోయి అప్పుడప్పుడు సపోర్ట్ చేయదు. సో చూసుకోవాలి అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మీరు చూసుకొని చేయండి. ఓకే, మళ్ళీ ఇష్టం వచ్చిన ఇక్కడ తెచ్చి ప్రాసెస్ అవ్వట్లేదు అంటే అవ్వదు. సో కొన్ని కాయిన్స్ అనేది సపోర్ట్ చేయదు, నేను చేస్తున్నాను చూడండి. ఓకే, మనకి ఇక్కడ సూయి సపోర్ట్ చేస్తాం, బట్ ఇక్కడ నుంచి మనకి స్వాప్ కావాలంటే కొన్ని అవ్వవు అనమాట. ఓకే, మళ్ళీ సో చూస్తాను వెయిట్. సో అది మీకు చెప్పాను కదా, కొన్ని కాయిన్స్ అయితే మీకు షో కావు స్టార్టింగ్లో. ఇక్కడ కస్టమర్ లిస్ట్లో అంటే ఇక్కడ సెండ్ అండ్ రిసీవ్ అయితే ఉంటుంది, బట్ స్వాప్ అయితే ఉండదు. కొన్ని కాయిన్స్ అయితే చూసుకోండి. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మీ ఇక్కడ ఎనీ ఎక్స్చేంజ్లో మీ ఇక్కడ అమౌంట్ ఉందో దాని నుంచి ఇక్కడ నేను తెచ్చుకుంటాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను చాలా వాడేది ఇక్కడ బిట్ కాయిన్ అండ్ ఈటీహెచ్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సూయి కానీ వేరేది ఏమైనా XRP కానీ, దీనికోసం అయితే సి వాలెట్ అయితే వాడుతూ ఉంటాను ఎక్కువ. సో మీకు ఆల్రెడీ తెలిసింది, చాలాసార్లు ఇక్కడ మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో ఆల్రెడీ మీకు సి వాలెట్ గురించి ఇక్కడ మీకు మేమ్ కాయిన్ అండ్ ఈటీహెచ్ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ప్రివసీ గురించి మనకి ఇక్కడ కొన్ని కాయిన్స్ కోసం మీకు చెప్పాను. ఓకే, గ్రాస్లో అండ్ నోట్ పేలో కూడా మనం మొన్నటిదాకా యూజ్ చేస్తాం, 2 days బ్యాక్ వరకు సి వాలెట్ సోల్ ఫీ కోసం. ఓకే, మీకు సోల్ ఫీ కూడా మీకు ప్రాసెస్ చెప్పాను. ఓకే, మళ్ళీ ఒకసారి మనం దీనికి ఏంటంటే ఒకసారి చెప్తాను. ఓకే, ప్రాసెస్ అనేది. అలాగే మీకు కొన్ని బింగ్ ఎక్స్ మీకు కొన్ని సపోర్ట్ చేయట్లని చెప్పాను కదా. ఇప్పుడు దీనికి బింగ్ ఎక్స్ ఏం చెప్తున్నాను అంటే సి వాలెట్లో కేవైసీ అవసరం, బింగ్ ఎక్స్లో మీకు కేవైసీ అయితే అవసరం అయితే ఉంటుంది. సో ఒకసారి చూస్తాను కేవైసీ అవసరమా లేదన్నది. సో నేను కూడా చేయాలనుకుంటా కదా, ఇక వెరిఫికేషన్ అన్వెరిఫైడ్. ఒక దీంట్లో కూడా మీకు కేవైసీ అనేది అవసరం లేదు. బట్ ఒకటేసారి $100 తెచ్చుకోకండి, ఒక $10, $5 తెచ్చుకోండి. సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఒక 20, అప్పుడు ఒక 10, ఆ విధంగా చేయండి. ఒకటేసారి 100 చేస్తే మనకి లిమిట్ అయితే ఉంటుంది. సో చూసి చేయండి. ఓకే, దీంట్లో ఏంటంటే కదా మనకి ఇక్కడ అసెట్లో విత్డ్రా అండ్ కన్వర్ట్ ఆప్షన్ ఉంటుంది. కన్వర్ట్లో మీకు ఇక్కడ క్రిప్టో కరెన్సీ పైన క్లిక్ చేయండి. దీంట్లో మీకు ఇక్కడ పైన ఇప్పుడు నేను సపోజ్ TRX అయితే పెడుతున్నాను, ఇక్కడ వెయిట్ చేయండి. TRX, USDT అండ్
ఇక్కడ మనం సో వెయిట్ చేయండి చెప్తాను. సో పైన ఇప్పుడు మీకు ఇక్కడ యూజ్డ్ ఉంది అనుకో, సపోజ్ కింద మీరు టీఆర్ఎక్స్ పెట్టేసి ఇక్కడ కొన్ని కాయిన్స్ ఉంటాయి ఇలా కూడా. సో చూసుకోండి, కొన్ని కాయిన్స్ లేని చూడాలి, మళ్ళీ మ్యాక్సిమం ఇక్కడ ఎనేబుల్ చేయాలనుకుంటా వెయిట్ చేయండి. మనకి ఏంటంటే దీంట్లో కొన్ని స్వాప్ అయితే ఉండే, కొన్ని అల్లలేనివి దీంట్లో కొన్ని సపోర్ట్ చేస్తాయి. సో ఇది కూడా మీరు వాడుకోండి. ఓకే, అక్కడ ఓన్లీ యూజ్డ్ ఉంది, వేరే అయితే లేదు. సో ఇక్కడ విత్డ్రాకి అన్నీ అయితే ఉంటాయి మీకు. ఓకే, సూయి కానీ బీటీసీ కానీ ఈటీసీ కానీ సో ఆల్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే ఓన్లీ కొన్ని స్వాపింగ్ అయితే యూజ్ అయితే కాదు. ఓకే, మనం ఎక్కువ అయితే మనం సూయి అయితే డైరెక్ట్ వెళ్ళి ఎన్ని ఎక్స్చేంజ్లో కొనుక్కోండి. అక్కడ నుంచి కొన్ని లో ట్రాన్సాక్షన్ ఫీ ఏ ఎక్స్చేంజ్లో తప్పకుండా ఆ ఎక్స్చేంజ్లో చూసుకోండి. ఓకే, దీంట్లో ఆల్రెడీ ఆల్ కైండ్స్ అయితే మీకు వాలెట్లో లోనే ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే చాలామంది హై ట్రాన్సాక్షన్ ఫీతో సెండ్ చేసుకుంటారు వేరే ఎక్స్చేంజ్ నుంచి. బట్ వాలెట్ బింగ్ ఎక్స్చేంజ్ నుంచి అయితే విత్డ్రా చేసేటప్పుడు కొంచెం ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుంది. మీ వీడియో ఎందుకంటే ఇక్కడ మీకు సిమిలర్గా అమౌంట్ ఎలా తీసుకెళ్ళాలి, ఎలా స్వాప్ చేయాలో మీకు చెప్తాను. ఓకే, నా అక్కడ ప్రజెంట్ ఎంఏఎస్సి గ్లోబల్లో కొంచెం అమౌంట్ ఉంది. మీ కాడ ఎనీ ఎక్స్చేంజ్ బైనాన్స్ కానీ అండ్ కూకైన్ కానీ అండ్ Get.io, బిట్గేట్ చాలా ఉన్నాయి. సో అక్కడ మీకు కొంచెం అమౌంట్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఉన్న యూజిలిటీని ఇక్కడ నేను ఏం చేస్తాను, టీఆర్ఎక్స్. ఓకే, టీఆర్ఎక్స్ సెండ్ చేసుకుంటున్నాను, TRS/USDT. ఓకే, TRS/USDT నేను జస్ట్ ఒక 3.21 సెండ్ చేసి, ఎక్కువ అవసరం లేదు నాకు. ఇక్కడ లిమిట్ తీసి మార్కెట్ పెట్టేసి ఇక్కడ తీసేయండి. జస్ట్ 3.21, నేను ఎక్కువ అవసరం లేదు, మీకు ప్రాసెస్ చెప్తున్నాను కాబట్టి అమౌంట్ సక్సెస్ అయింది. ఇక్కడ టీఆర్ఎస్ పైన క్లిక్ చేసి విత్డ్రా పైన క్లిక్. ఎన్ని ఎక్స్చేంజ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది మీరు తీసుకెళ్ళడానికి. ఓకే, చాలామంది అడుగుతారు రావట్లేదు బ్రదర్ అదే అంటే వాలెట్ వర్క్ అవ్వదని చాలామంది చెప్తాను. నేను ఇప్పుడు లైవ్లో మీకు వేరే కాయిన్ కూడా ఎలా సెండ్ చేయాలో చెప్తాను. ఓకే, ప్రాసెస్ అనేది ఇక్కడ అడ్రస్ ఏం చేయాలి, వాలెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ రిసీవ్ అంటే మీకు ఏ కాయిన్ కావాలన్నా ఇక్కడ లో ట్రాన్సాక్షన్ ఇక్కడ వర్క్ అవుతుందా, ఎంత ఫీ ఉందా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాసెస్ చేయండి. ఓకే, మీకు అలా డౌట్ ఉంటే ఫస్ట్ ఏం చేయండి, సెండ్ పైన క్లిక్ చేయండి. మీకు ఏ కాయిన్ కావాలో ఆ కాయిన్ ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ సోల్ కావాలండి. ఇక్కడ సోల్లో నాకు ఆల్రెడీ $1.5 ఉంది. సో ఇక్కడ సోల్ ఫీ, ఇక్కడ మీకు ఫీ చాలా లో ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. బ్యాక్ అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు సో ఇక్కడ బీటీస్ అనుకోండి. సో బీటీస్లో ఇక్కడ దీనిపైన చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మినిమం గ్యాస్ ఫీ. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మినిమం గ్యాస్ ఫీ ఇంత ఉండే. సెండ్ ఆప్షన్ కూడా ఒక $10 $5 ఆ విధంగా ఉంటుంది. అండ్ విత్డ్రా కాయిన్స్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఈటీహెచ్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ బ్యాక్ వెళ్తున్నాను. ఈటీహెచ్ కూడా లో ట్రాన్సాక్షన్ ఫీతో ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్కి ఇక్కడ BP20కి $7 అండ్ $21. సో ఈ విధంగా చాలా లో. ERC20 అయితే మీకు $1.71. వేరే ఎక్స్చేంజ్ చూస్తే $4 $11 $10 ఉంటుంది. సో చూసుకోండి. సో ఇంత మీకు సోల్ చెప్పానుగా. సోల్ నుంచి సోలానా తీసుకు 1.80, BP20 అంటే 0.14. ఓకే, ఇది ఎటుపై మనకి దీంతో మ్యాక్సిమం లోనే ఉంటుంది. బట్ వేరే ఎక్స్చేంజ్ చూసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ యూజిలిటీ అంటే ఇక్కడ చాలా లో ఉంటాయి. ఒక్కొక్క దానికి కొంచెం ఎక్కువ ఫీనే ఉందనుకోండి. BP20 అంటే 0.50. ఓకే, కొంచెం ఈ విధంగా ఉంటే చూసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. సో మీకు ఏం చెప్తున్నా అంటే ఏం కావాలన్నా ఫస్ట్ ముందు మీకు విత్డ్రా ఫీ ఎంత ఉందో తర్వాత మీరు TRS తెచ్చుకొని చేయండి. ఓకే, అలాగే వేరే ఎక్స్చేంజ్ కూకైన్ కానీ MSC గ్లోబల్ కానీ బిట్గేట్ Get.io సో ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో కంపేర్ చేసుకోండి. దీంట్లో తక్కువ ఉంటే దీంట్లో మ్యాక్సిమం లో ఉంటుంది. సో ఆ విధంగా తెచ్చుకుంటున్నాను నేను. TRC20 ఇక్కడ అడ్రస్ పెట్టుకోండి, కాపీ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ అడ్రస్ ఇచ్చేస్తున్నాను, మ్యాక్సిమం ఆల్ కొట్టేస్తున్నాను. కొట్టేసి నేను విత్డ్రా చేస్తున్నాను. దీంట్లో మెమోరీ ఏముండవు కాబట్టి సో చూసుకోండి. ఇక్కడ నేను విత్డ్రా చేస్తాను. OTP ఇవన్నీ తెచ్చాను దీంట్లో. సో ఇక్కడ విత్డ్రా అయితే పెట్టేసాను. ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మీకు చెప్తాను ప్రాసెస్ అనేది. సో ఇక్కడ TRC20లో BP20 ఉంటుంది. సో TRC20 సెండ్ చేయండి, ఇష్టం వచ్చిన చేయకండి. TRC20 నేను ఆల్రెడీ XRP కొన్ని కన్వర్ట్ చేశాను, డాగ్ కూడా చేశాను, కొంచెం అమౌంట్ అయితే ఉంది. సో ఆ విధంగా కొన్ని కాయిన్స్ అయితే నేను కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు తర్వాత ఇది TRS వచ్చిన తర్వాత చెప్తాను ప్రాసెస్ అనేది. సో చూడండి. సో విత్డ్రా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ వాలెట్లో చెక్ చేయాలి. వాలెట్లో వచ్చింది. కొంచెం TRX ఫీ ఇక్కడ అయితే MSC గ్లోబల్ ఉంటుంది, అదైతే మనం పే చేసుకోవాలి. ఎన్ని ఎక్స్చేంజ్లో తక్కువ ఉంటే ఆ ఎక్స్చేంజ్ చూసుకోండి. ఓకే, సో గైస్ ఇక్కడ మనం TRX అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ స్వాప్లో వెళ్ళండి. పైన స్వాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పైన TRS పెట్టుకోండి. కింద ఏ కాయిన్ కావాలి బ్రదర్ అంటే ఆ కాయిన్ మీరు పెట్టుకోండి. ఓకే, అది కూడా మీరు చెప్పాను ఏ సపోర్ట్ చేస్తుందో ముందే చూసుకోవాలి. ఓకే, ఇష్టం వచ్చినట్టు అయితే ప్రాసెస్ నేను చూసుకోండి, మీరు చేయకండి ఆ విధంగా. XRP కావాలా, ఈటీహెచ్ కావాలా, సోల్ కావాలా, డాగ్ కావాలా, BTC కావాలా, సో BNB కావాలా, సో ఏది కావాలంటే అది మ్యాక్సిమం ఇక్కడ చూసుకోండి. చాలామంది ఇక్కడ నాకు అడిగేది సోల్ కాయిన్ చేయండి బ్రదర్, రావట్లేదు బ్రదర్ అంటే ఇక్కడ వాళ్ళ కోసం చెప్తున్నాను. BTC ETH ఎనీ అయినా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సోల్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మ్యాక్స్ అయితే పెట్టండి, మ్యాక్స్ పెట్టి
సో రివ్యూ అండ్ స్వాప్ చేసి ఇక్కడ ఫీ కూడా 0 ఉంటుంది, కొన్ని దాంట్లో ఫీ అయితే వస్తుంది. ఓకే, $3 మీకు అయితే వచ్చేస్తుంది. ఈ పిన్ అయితే ఇచ్చేయండి. సో అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత డన్ చేయండి. డన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్లో వచ్చేయండి. హోమ్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు సోల్ పైన క్లిక్ చేయండి, సెండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ సోల్ అయితే కొట్టండి. ఓకే, సో ఇక్కడ ఫీ ఎంత పడుతుందంటే ఇక్కడ చూసుకోండి 0.00. ఇది ఎలా చెక్ చేసుకోవాలని మీకు ఇంకో చాలామంది డౌట్ అయితే ఉంటుంది. సో క్రోమ్లో కాకుండా కాయిన్ గీకో కాయిన్ మార్కెట్ క్యాప్ ఉంటుంది, దీంట్లో మీ కాయిన్ అయితే చూసుకోండి. కాయిన్ చూసి ఇక్కడ ఈ గ్యాస్ ఫీ ఎంత ఉంది ఇక్కడ చూసి ఒకసారి టైప్ చేసుకోండి. సో దీని వాల్యూ ఎంత పడుతుందంటే ఇంక్లూడ్ ఫీ. సో ఇంక్లూడ్ ఫీ అంటే ఇక్కడ చూడండి మనకి 1.81 పడుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు నేను సపోజ్ నేను ఎంఎస్సి గ్లోబలే తీసుకుంటాను. ఓకే, అంటే మీకు ఎక్స్ట్రా ఫీ అంటే ఎందుకు ఎక్కువ ఫీ పడుతుంది అంటే ఇక్కడ విత్డ్రా పైన క్లిక్ చేయండి. సోల్ అయితే కొట్టేసి ఇక్కడ నేను సోల్ అయినా తీసుకుంటాను. ఆన్ చేయని విత్డ్రా చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన సోల్ చూడండి ఇక్కడ 0.65. కొన్ని దాంట్లో ఏంటంటే దీంట్లో తక్కువ ఉంటుంది. ఓకే, మనకి 0.65 ఇక్కడ మనం దీంట్లో తక్కువ ఉంటుంది. సో మీరు ఏంటంటే ఈ విధంగా చూడండి. ఓకే, దీంట్లో తక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ నేను బిట్ కాయిన్ తీసుకుంటాను. సపోజ్ ఇప్పుడు నేను సపోజ్ మీకు చాలామంది ఇక్కడ సోల్ ఎక్కువ ఫీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా మనకి ఇక్కడ కావాల్సి వాలెట్లో వెళ్ళండి. సోల్ కాకుండా ఇక్కడ నేను బీటీసీ స్వాప్ చేసుకుంటాను. ఇక్కడ సోల్ నుంచి బీటీసీ, సోల్ నుంచి బీటీసీ ఇక్కడ మ్యాక్సిమం కొట్టేస్తున్నాను. ఓకే, మీకు చెప్తున్న ప్రాసెస్ ఎందుకంటే వేరే ఎక్స్చేంజ్లో చెక్ చేసుకోండి ఈ విధంగా. అందుకే నేను చేయట్లేదు మీకు, అందుకే నేను సోల్ అనేది దీంట్లో మ్యాక్సిమం ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్నే తక్కువ ఉంది. ఓకే, మినిమం ఎంత పడుతుందంటే ఇక్కడ మినిమం 0.1. ఇక మినిమం కూడా ప్రాబ్లం ఉంటుంది గైస్. మినిమం ఇక్కడ 0.1 అంటే ఇక్కడ చూసుకోండి ఎంత ఫీ అనేది మీకు సోల్ది తెలుస్తుంది. ఓకే, చూసుకోండి ముందే ప్రాసెస్, ఎందుకంటే దీంట్లో 0.1 $27 మీరు ట్రాన్సాక్షన్ చేయాలి. అలాగే ఇప్పుడు మన సి వాలెట్లో చెక్ చేసుకుంటే మినిమం ఎంత చూడండి. ఇక మినిమం నేను దీని సెండ్ చేస్తాను. సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత సోల్ అయితే కొడుతున్నాను. ఇప్పుడు మన సెండ్ ఇది మినిమం మీరు ఇంత ఉన్నా కూడా మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు ఈ గ్యాస్ ఫీతో. ఓకే, సో ఈయన మీకు ఫీ అయితే చూపిస్తుంది. BP20 కావాలా, BP20 అంటే 0.14 మీరు మ్యాక్సిమం ఎనీ ఎక్స్చేంజ్ BP20 తీసుకోవాలండి, మీకు అయిపోతుంది. లేకపోతే సోలో తీసుకుంటే ఇంత ఫీ అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. ఇక మినిమం వితౌట్ అనేది ఇక్కడ ఏముండదు బ్రదర్, ఇక్కడ చూసుకోండి. ఓకే, సోల్ అయితే కొట్టుతున్నాను. ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చింది ఎనీ ఎక్స్చేంజ్ అని. ఇప్పుడు సోల్ మ్యాక్సిమం ఎంఎస్సి గ్లోబల్ మీరు కావాలనుకోండి, ఇక డిపాజిట్ సోల్. ఇక చూద్దాం మ్యాక్సిమం మీరు ట్రాన్సాక్షన్ ఎంతనో మీకు క్లారిటీ తెలియాలి కాబట్టి దీంట్లో ఎప్పుడు దాకా చేయలేదు, అందుకే ఈ విధంగా చూపిస్తుంది. కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి సెండ్ ఆల్ అయితే ఇక్కడ సెండ్ ఆల్ కొట్టండి, రిసీవ్ అడ్రస్ కాడ ఇప్పుడు నేను కాపీ చేసిన అడ్రస్ ఈ విధంగా చేసేసి సెండ్ చేయకండి. ఇక్కడ మీకు రివ్యూ అండ్ సెండ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మీకు ఇంత టోటల్ అమౌంట్లో గ్యాస్ ఫీ వెళ్ళిపోయి ఇంత చూపిస్తుంది. ఓకే, బట్ మినిమం మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ అంత చేయాలి ఇంత చేయాలని లేదు. అలాగే ఇప్పుడు కూకాయిన్ కానీ సపోజ్ ఏదో ఒకటి వేరే ఎక్స్చేంజ్ చూసుకోండి. మినిమం ట్రాన్సాక్షన్ ఫీ ఎంత ఉంది ఏంది కథ అనేది ఒకసారి చూడండి. ఓకే, సో గాస్ మీకు మొన్న ఒక సోల్ది వీడియో చూపిస్తాను కదా, దీంట్లో చూడండి గాస్. ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఇంత సోల్ అయితే 5.54 చేసి ఇక్కడ గ్యాస్ ఫీ 0.0035. ఓకే, 0.0035 అంటే నాకు మొన్న ఒక 2 days బ్యాక్ నాకు ఇక్కడ 0.94 ఇప్పుడు 1.83. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫీ ఎక్కువ చూపిస్తుంది, లో చూపిస్తుంది. మీరు చేసేటప్పుడు ఈ గ్యాస్ ఫీ ఇంక్లూడ్ అయితే చేసి చూసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను చేసిందే మీకు చూపిస్తున్నాను. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను కూకాయిన్లో మీకు చెప్తాను కదా, కూకాయిన్లో ఇప్పుడు మనం అసెట్లో వెళ్ళండి, ఫండింగ్లో వెళ్ళి ఇక్కడ విత్డ్రా మీకు ఎగ్జాక్ట్గా మీకు ఓన్లీ సోల్దే చూపిస్తున్నాను. మీరు వేరేది కూడా చెక్ చేసుకోండి. సోల్ అనే ఇక్కడ మీరు నెట్వర్క్ ఇక్కడ చూడండి 2 ఫీ మినిమం 0.01 ఇక్కడ 2.74. అలాగే మినిమం ఎంత పడాలంటే 0. విత్డ్రా కూడా 0.02 అంటే మీకు ఇక్కడ విత్డ్రా 0.02 $13 ఫీ ఉంది. ఓకే, మీకు ఏంది ఇక్కడ డిఫరెంట్ చూడండి. కూకాయిన్లో చూడండి ఇక్కడ $13 ఫీ ఉంది. అలాగే ఇక్కడ మనం ఎంఎస్సి క్లబ్లో వచ్చేసి మినిమం విత్డ్రా వచ్చేసి ఇక్కడ $25 ఉంది. అంటే ఇక్కడ సి వాలెట్కి దానికి మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ దీంట్లో ఎక్కువ ఫీ ఉంది అండ్ ట్రాన్సాక్షన్ కూడా ఎక్కువ చేయాలి. సి వాలెట్ ఏంటంటే మనం ట్రాన్సాక్షన్ ఒక ఓన్లీ ఫీ మాత్రం పే చేయొచ్చు. మీరు ఫీ వదిలేసి $1 $1/2 అనేది మీకు సెండ్ అయితే అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో ఈ విధంగా మీకు చూసుకోండి. మీకు ఈ విధంగా వేరే ఎక్స్చేంజ్కి దీనికి మీకు డిఫరెన్స్ లో ట్రాన్సాక్షన్ ఫీతో మనం సెండ్ చేస్తున్నాం. ఓకే, అది మీకు డిఫరెన్స్ అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేశాను. సో గాస్ మీకు లైవ్లో ఇక్కడ నేను బీటీసీ చేస్తాను కదా ఇంతకుముందు, ఇప్పుడు నేను దీన్ని స్వాప్ చేసేసి బిఎన్బిలో చేసుకోండి. బిఎన్బి మీకు లైవ్లో వేరే ఎక్స్చేంజ్కి అండ్ ఎన్ ఎక్స్చేంజ్ ఎలా సెండ్ చేసుకోవాలి ఒకసారి చెప్తాను. మీరు బీటీసీ తీసేసి మీరు బిఎన్బి పెట్టేసి మ్యాక్స్ అయితే పెట్టేసి స్వాప్ చేయండి.
ఇది మీకు సింపుల్గా తెలిసింది ప్రాసెస్. ఇక్కడ నుంచి స్వాప్ అయితే చేసాను. సో అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం XRP కూడా ఉంది అక్కడ. సో అది కూడా నేను BNBలో కన్వర్ట్ చేసేసి రివ్యూ అండ్ స్వాప్ అయితే చేస్తాను. ఓకే, సో కొంచెం అమౌంట్ కూడా చేసేయండి. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ నేను హోమ్లో వెళ్తాను. 3.25 BNB ఉంది. దీనిపై క్లిక్ చేయండి, సెండ్ పైన. ఓకే, BNC BB20 ₹4 ఫీ అవుతుంది. ఓకే, దీనిపై క్లిక్ చేసి సెండ్ ఆల్ చేయండి. ఓకే, ఇక్కడ BNB ఎనీ ఎక్స్చేంజ్ అయినా మీరు BNB BP20కి ఇక్కడ BNB సెండ్, ఇది వేరే ఎక్స్చేంజ్, దీన్ని వదిలేస్తాను, వెయిట్ చేయండి. సో నేను ఇక్కడ బైనాన్స్లో సెండ్ చేసుకుంటాను. ఎనీ ఎక్స్చేంజ్ అయినా మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. స్పాట్లో వెళ్ళండి, డిపాజిట్ పైన క్లిక్ చేసి BNB, సో BNB BP20. సో చూడండి కొంచెం ప్రాసెస్ ఏ కాయిన్ని ఏ అడ్రస్కి ఇక్కడ మీరు సెండ్ చేసుకుంటున్నారు చూసుకోండి. ఓకే, $8.4 అయితే అయిపోయింది. ఇక్కడ నేను అడ్రస్ అయితే ఇచ్చేసి నేను రివ్యూ అండ్ సెండ్ అయితే చేస్తాను. ఓకే, 3.20 మీరు పంపించేది 25, 3.20 మీకు వస్తుంది. ఓకే, సో ఇక ₹5 అలా ఫీ అవుతుంది. సో అప్పుడు మీకు చూసుకోండి, మీరు ఏది ఫీ నడుస్తుంది, ఏది ఫీ ఎక్కువ ఉంది, అది చూసేసి మీరు చేయాలా వద్దా అనేది చూడండి. వేరే ఎక్స్చేంజ్ కూడా కంపేర్ చేయండి. బట్ ఇదేంటి మనకి లో ట్రాన్సాక్షన్ అండ్ మినిమం ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది. సో అన్ని దాంట్లోకన్నా లో ఫీ ఉంటుంది. ఎక్కువ ఫీ ఉన్నా కూడా మీకు ఏంటంటే లో ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఈ పేమెంట్ వచ్చిందా మీకు చెప్తాను. సో డిపాజిట్లో మీరు ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా, రిసీవ్ పైన కన్ఫర్మ్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక BNB అయితే నేను బ్యాక్ అయితే వస్తాను, నాకు BNB అయితే ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు P2P ట్రేడింగ్ విత్డ్రా అంటే విత్డ్రా ఎలాంటి అలా చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు దీన్ని అయితే యూజ్ అయితే చేయండి యాప్ని. ఓకే, ఇంకేమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా శాంపుల్. సో అలాగే ఇక్కడ మనం BTC చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది BTC ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. సో వాళ్ళ నుంచి ఇక్కడ BTC నేను XRP కానీ మొన్న XRP కూడా మీకు ఇక్కడ నేను సో గైస్ మొన్న మీకు మరీనా ప్రోటోకాల్ది ఒకటి CPIN ఒకటి టాస్క్ చేశాను వాలెట్ది. దీంట్లో మీకు XRP చెప్పాను. XRP కూడా లో ట్రాన్సాక్షన్ ఫీతోనే మేము C వాలెట్ యూజ్ చేస్తాం. ఓకే, వేరే అయితే యూజ్ చేయలేదు. సో ఇక్కడ నేను XRP నుంచి ఇక్కడ BTC ఇక్కడ నేను మ్యాక్సిమం పెట్టేసి రివ్యూ అండ్ సెండ్ చేసి స్వాప్ అయితే చేస్తున్నాను. ఓకే, మీకు స్వాప్ చేసి అని చెప్తాను. ఓ డన్ అయితే అయిపోయింది. డన్ అయిపోయిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లో ఇక్కడ చూడండి BTC వచ్చింది. BTC ఇప్పుడు మనం సెండ్ చేసే బిట్కాయిన్ అయితే ఇక్కడ $7 ఫీ అవుతుంది. ఓకే, ఇక్కడ కాకుండా మీరు వేరే ఎక్స్చేంజ్లో చూడండి, ఇక్కడ లో ఫీ ఉంటే దాంట్లో మీరు లో ట్రాన్సాక్షన్ ఫీతో చేసుకోండి. ఈ విధంగా మీకు కొన్ని ఉంటాయి. ఓకే, సో మనకి ఇక్కడ బిట్కాయిన్ చూడండి, దీంట్లో మనకి $5 ఉంది డిఫరెన్స్. అంటే ఇక్కడ C వాలెట్లో కొన్ని హై చూపిస్తుంది, కొన్ని లో చూపిస్తుంది. ఫీ అనేది $7 ఉంది బిట్కాయిన్లో, సారీ ఇక్కడ బైనాన్స్ యాప్లో $5 ఉంది బిట్కాయిన్. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్ ఫీస్ అనేది కొన్ని దాంట్లో లో ఉంటుంది, కొన్ని దాంట్లో హై ఉంటుంది. మీకు ఆల్రెడీ ఈ బిట్కాయిన్ ప్రాసెస్ కూడా మీకు మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా. ఇక్కడ అంటే దీంట్లో బిట్లేర్ ఆఫర్లో మీకు ఒకటి బిట్కాయిన్ లో ట్రాన్సాక్షన్ ఫీతో ఇలా సెండ్ చేయాలో ఈ వీడియోలో చెప్పాను. ఇది వేరే ప్రాసెస్ త్రూ చేశాను. సో ఈ వీడియో చూసుకోండి. ఓకే, బిట్కాయిన్ మీకు కావాలంటే. సో ఇప్పుడు మన C వాలెట్ ఏంటంటే కొన్ని మనకి ఏంటంటే వేరే యాప్స్ కూడా చెక్ చేసుకోండి. దీనిలోనే చేయాలని ఖచ్చితంగా ఏం లేదు. అలాగే BingX, సో BingXలో కూడా మనకి ఇక్కడ చూడండి, BingXలో కూడా నేను ఒకసారి విత్డ్రా BTC ఒకటి చూద్దాం. సాల్వ్ అయిపోయింది. ఇక్కడ BTC మనం లో ట్రాన్సాక్షన్ దీంట్లో తక్కువ ఉందా లేదా అని చూడండి. ఓకే, ఇక్కడ మనకి బిట్కాయిన్ వచ్చేసి $722 ఫీ ఉంది. ఓకే, మనకి BP20 యూజ్ కాదు, ఓన్లీ బిట్కాయిన్ మనకి ఎనీ బైనాన్స్ ఆఫర్ల కోసం మనం యూజ్ అయితే చేస్తాం, మీకు తెలిసింది. సో ఈ విధంగా చూసుకోండి. ఓకే, మనకి ఇక్కడ BingX అండ్ C వాలెట్ ఎనీ లో ట్రాన్సాక్షన్ ఫీ కావాలంటే ఒకటి చూడండి, బైనాన్స్ మీ అక్కడ ఉన్న ఎక్స్చేంజ్ అని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇది కాదు. సో బైనాన్స్ ఉంది, కూకాయిన్ ఉంది, గేట్ డాట్ ఉంది, వాజిరెక్స్, సైన్ క్రిప్టో. నెక్స్ట్ వచ్చేసి అక్కడ బిట్కెట్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ బైబిట్ ప్రజెంట్ పని చేయట్లో వదిలేను దీన్ని. సో బిట్గేట్ కూడా ఉంది అక్కడ. ఓకే, సో కొన్ని యాప్స్లలో మీరు ఏంటంటే లో ట్రాన్సాక్షన్ ఫీ దేంట్లో అవుతుందో అదే చూసి మీరు చేసుకోండి. ఓకే, కూకాయిన్ ఉంది, MSC గ్లోబల్ ఉంది, అండ్ గేట్ డాట్ ఐఓ, బిట్గేట్. సో ఇవన్నీ ఎక్స్చేంజ్లో మీరు ఇప్పుడు C వాలెట్ కన్నా ఏది తక్కువ ఉంటే దాంట్లో చేయండి. C వాలెట్లో మీరు మినిమం ట్రాన్సాక్షన్ చూడండి. ఓకే, అంటే మినిమం అమౌంట్ ఎంత సెండ్ చేయాలి, మీకు ఫీ ఎంత అవుతుంది, మీకు ఎంత వస్తుందో అది చెక్ చేసుకొని C వాలెట్ అయితే యూజ్ చేయండి. ఓకే, చిన్న కాయిన్స్ అయితే మీరు ఇక్కడ XRP కానీ, ఇక్కడ సోల్ కానీ, డాగ్ కానీ, సో TRX కొన్ని కాయిన్స్ అయితే దీంట్లో లో ట్రాన్సాక్షన్ ఫీతో సెండ్ అవుతుంది. సో సెండ్ చేసుకోండి. మళ్ళీ దీంట్లో ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎనీ ఎక్స్చేంజ్ అయితే మీరు ఇక్కడ నుంచి సెండ్ అయితే వేసుకో. సెండ్ పైన క్లిక్ చేసి మీరు ఆ కాయిన్కి సాల్వ్ చేసేసి మీరు దేంట్లో లో అనిపిస్తుంది దాంట్లో మళ్ళీ ఇక్కడ మీకు సో చూసుకోండి. డాగ్స్ కూడా ఉండదు, డాగ్స్ లో ట్రాన్సాక్షన్ ఫీతో ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ స్వాప్లో డాగ్స్ అయితే లేదనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మనకు అక్కడ చూపిస్తాను. మళ్ళీ దీంట్లో మీకు డాగ్స్ కానీ కొన్ని స్వాప్ అయితే సపోర్ట్ చేయాలి, మీకు తెలిసింది. సో వీడియో అయితే ఏంటంటే గైస్ మీకు ఒకటి అర్థమైంది అనుకుంటా. సో ఎనీ ట్రాన్సాక్షన్ అయినా మీరు C వాలెట్ ద్వారా చెక్ చేసుకోండి. దేంట్లో తక్కువ అనిపిస్తుంది దాని ద్వారా మీరు సెండ్ అయితే చేసుకోండి. మినిమం ట్రాన్సాక్షన్ కానీ ఏదో ఒకటి
చెక్ చేసి చేయండి. వీడియో తింటే గైస్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ టెక్లో ఫాలో అవుతాను.